అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఏఎస్ రావు, తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. తెలియజేయడం ఏమనగా, నిన్న సంగారెడ్డి జిల్లాలో నాయ బ్రాహ్మణ సేవా సంఘం 500/82కు సంబంధించినటువంటి జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేద్దామని చెప్పేసి కొంతమంది కుట్ర పన్ని నాగభూషణం మరి రాజారాం లాంటి ఒక బ్రోకర్లను పెట్టుకొని అక్కడ అక్రమంగా ఇల్లీగల్గా అక్కడ ఆల్రెడీ సంగారెడ్డిలో ఒక అధ్యక్షుడు ఉండగా రాష్ట్ర అధ్యక్షుడు అనుకుని చెప్పుకుంటూ తిరిగే పాల్వాయి శ్రీనివాస్ నాయని రాష్ట్ర కార్యవర్గం నుంచి తీసేయడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం రద్దు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కార్యవర్గం రిజిస్ట్రేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్ అయినటువంటి సురేష్ కూడా మా యొక్క రాష్ట్ర కార్యవర్గ తీర్మానంలో పాల్వాయి శ్రీనివాస్ నాయని అధ్యక్షునిగా ఎవరు పరిగణిస్తలేరని చెప్పేసి తీర్మానం చేసినాం. తీర్మానంలో ఆయన కూడా ఉన్నాడు. రాష్ట్ర కార్యవర్గం ఆయన రాష్ట్రానికి అధ్యక్షుడిగానే ఎవరు అనుకోలేకపోతే, ఎవరు గుర్తింపకపోతే ఆయన వచ్చి ఇక్కడ సంగారెడ్డి ఎలక్షన్ జరపడం అన్యాయం, అక్రమం కూడా. అది ఈ ఇల్లీగల్ తరీకాతోటి ఈ నాగభూషణం లాంటి ముసలికి సిగ్గు శరం ఉండాలి. అసలు ఎవరికి సపోర్ట్ చేస్తుండే ఏం సంగతి, కడుపుకు అన్నం తింటుండా ఇంకేం తింటుండా అర్థం కాదు. మరి ఏదేమైనప్పుడు కూడా ఎవడైతే ఇప్పుడు ఎన్నికైంది అక్కడ 500/82కి అధ్యక్షుడు అని చెప్పుకొని తిరిగితే మాత్రం బొక్కలు తిరుగుతాయడా, ఇది మర్యాదకు చెప్తున్నాం. 500/82కి రాష్ట్ర అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ ఎవరు లేరు. ఇప్పుడు అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా కొత్త కార్యవర్గం ఎన్నుకొని రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. అంతవరకు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గం అయిన తర్వాతనే జిల్లాలకు ఎన్నికలు జరగాల. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సురేష్ నాయి ఆల్రెడీ సంగారెడ్డి జిల్లాకు ఆయనే అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన కాదని ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గం లేనప్పుడు ఆయన అధ్యక్షుడే కానప్పుడు సంగారెడ్డికి వచ్చి ఆయనకు ఎన్నికలు జరిపేటువంటి నైతిక హక్కు, అధికారం ఆయనకి ఏం లేదు. ఇదంతా ఇల్లీగల్ కూడా. ఈ సందర్భంగా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా తెలియపరుస్తున్నాం, ఏ జిల్లాలో ఎన్నికలు పెట్టినా ఆ ఎన్నికలు ఇమ్మడే రద్దయిపోతాయి. అనవసరంగా ఈ కుల సంఘీయుల మధ్యలో కొంతమంది స్వార్థం కొరకు ఈ చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి సవినయంగా అందరికీ విన్నపిస్తున్నా. నమస్కారం.